సూపర్ బావా. ఏమే మీ అన్నేంటి ఎంత మంచోడు, పెళ్ళైన తర్వాత భార్యలతో గుడ్డి చాకరీ చేయడం చూస్తున్నాను గానీ నా అలాగా ప్రేమించేదే కాకుండా భార్యని చదివిపిస్తున్నాడంట. వావ్ సూపర్ అండి. ఏం కోడలి పిల్ల మీ అన్నకి మీ ఉదయంకి ఏమైనా గొడవ అయిందా? అలాంటిదేం లేదత్తమ్మా. లేకపోతే ఏంది ఫోన్లో మీ ఉదయం ఎట్టంటాడు తిడతాడు మీ అన్న? అవునా, నేను ఒకసారి కనుక్కుంటాను అత్తమ్మా. అదేంటి ఆయనేమో అలా అన్నారు, అత్తమ్మేమో ఇలా అంటున్నారు. చెప్పమ్మా. అన్నయ్య ఒకసారి అర్జెంటుగా ఇంటికి రా. వస్తున్నామ్మా. ఏం బావా ఎలా ఉన్నావు? ఎంతవరకు వచ్చింది మీ వైఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్? తనకి చాలా ఇంట్రెస్ట్ అంట, అందుకే సపోర్ట్ చేస్తున్నా. అవునా, సరే వదినా, ఒకసారి నేను అన్నయ్యతో మాట్లాడతాను. లేదు లేదు, నీ పేరు రానివ్వను. ఏమ్మా అర్జెంటుగా పిలిచావు? ఎందుకన్నా వదిన చదవమని అంత ఫోర్స్ చేస్తున్నావు? అవునా, ఏరా నువ్వు ప్రెజర్ చేస్తున్నావా తనని? బయట ఏమో అందరికి చాలా మంచోళ్ళలాగా, వీడంటి భర్త ఎవరికి దొరకరు అన్నట్టుగా భార్యని చదివించేస్తున్నట్టు ఉద్ధరించేస్తున్నట్టు బయట చాలా పెద్ద బిల్డప్లు ఇస్తున్నావు కదరా. అన్నయ్య వదినకి యూపీఎస్సీ అంటే చాలా ఇష్టం, కానీ అంత భారం ఇంకా ఇంట్లో పనులు మొత్తం తన మీద పడిపోవడం వల్ల చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. తనని నువ్వు చదివిపిస్తున్నట్టే చదివిపిస్తూ అన్ని పనులు తన మీదే వేసేస్తే ఎలా చదువుకోగలదన్నయ్య? పైగా రోడ్డు మీద ఎలా పడితే అలా తిడుతున్నావంట. రే బావా, నువ్వు చాలా మంచి హస్బెండ్ అని మనందరిలో మంచి పేరుంది నీకు. నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే తను చాలా బాగా చదువుకుంటారా, పక్కా యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారా. థ్యాంక్ యూ బావా, ఖచ్చితంగా అలాగే చేస్తాను. ఈ విషయం నీకు కూడా తెలియనట్టే ఉండమ్మా. వస్తాను.